కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరం ఏకతాటిపై వచ్చి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. అందులో భాగంగా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి సామరస్యంగా సమస్యల పరిష్కారానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లాలని కోరుతున్నాము. ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ బలిదానాలు చేసుకోకుండా పోరాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులతోటి రాష్ట్ర ప్రభుత్వం మంతనాలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టుల మాదిరిగానే ప్రతి కుల సంఘాలు నాయకులు అందరూ మద్దతు తెలపాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇవాళ ప్రెస్ క్లబ్ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మా వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.